అదే అగ్నిదేవుడికి శాపం ఇచ్చింటాడు. తర్వాత ఏమైంది? ఇంకా ఆయనకి శాపం ఇచ్చినాడు కదా. ఇంకా శాపం ఇస్తే ఇప్పుడు ఆయన ఈ మొత్తం లోకానికి మేలు చేసేవాడు ఆయన. అగ్నిదేవుడు మొత్తం లోకానికి అంతా కూడా మేలు. అంటే ఎట్లా చేయాలి ఆయన? ఇప్పుడు ఆయన అగ్నిదేవుడు కూడా బాధపడేది అదే, నేను మొత్తం లోకానికి అంతా మేలు చేసేవాడిని, నువ్వు చూస్తే నాకు శాపం ఇచ్చినావు, ఇట్లా శాపం ఇవ్వడం వల్ల నువ్వు లోకానికి అంతా అపకారం చేసిన వాడివి అని అన్నాడు. నువ్వు అంత అపకారం చేసినావు, నువ్వు అపకారం చేసినానని ఆలోచిస్తుంటాడు ఆయన. ఎట్లా ఏమైంది అని అంటే, ఇప్పుడు వేదంలో ఓ పదం ఉంటుంది, ఏంది? నిత్య నైమిత్తి కబలి విధానం అని. నిత్య నైమిత్తి కబలి విధానం అంటే నిత్య అంటే ప్రతిరోజు, నైమిత్తి అంటే మనము అప్పుడప్పుడు చేసే కర్మలు అనమాట. అంటే ప్రతిరోజు కర్మ అంటే ఏంది? ఇక్కడ యాక్షన్, పని, మనం చేసే పని. ప్రతిరోజు మనం ఏం చేస్తాము? వండుకుంటాం, ఇంట్లో ఎప్పుడు పొయ్యి వెలుగుతా ఉంటుంది, తినాలి కదా, మళ్ళీ దేవుని పూజ చేసుకుంటాం. ఏదైనా కానీ మనకు అగ్ని లేదు పని కాదు మనకి ఆడ ఇంట్లో కంపల్సరీ. ఇప్పుడు దేవతలకు పూజ చేసుకోవాలా, వాళ్ళకి హారతులు ఇవ్వాలా, పోనీ ఎవరైనా ఇంట్లో చనిపోయింటారు వాళ్ళకి పిండ ప్రదానం చేయాలంటే కూడా మళ్ళీ చేయాల్సిందే. ఇది అగ్ని పని అనమాట. అగ్ని ఏం చేస్తుంది? నువ్వు ఎగ్జాంపుల్ ఇప్పుడు యజ్ఞం చేస్తుంటావు, అందులో నెయ్యి వేస్తుంటారు, ఒకసారి శాండిల్ అంటే గంధం చెక్కలు వేస్తుంటారు, అన్ని వేసి దేవునికి దేవతలకు సమర్పయామి అని అంటారు. సమర్పయామి అంటే నువ్వు నేను తీసుకుపోలేం కదా, అగ్నిదేవుడు క్యారీ చేస్తాడు అనమాట, తీసుకొని పోతాడు. తీసుకొని పోయి దేవతలకు నువ్వు సమర్పయామన్నా కాబట్టి దేవతలకు ఇస్తాడు. అదే పితృదేవతలకు ఏదన్నా ఆ పిండ ప్రదానం వాళ్ళకు సమర్పయాం అందులో వేసింటారు, అవన్నీ కూడా ఆయన పాపం ఆ పితృదేవతలకు ఇచ్చేసి వస్తాడు. అది అగ్ని చేసే పని. అందుకనే ఇప్పుడు హోమ ద్రవ్యాలు కానీ హవిస్సులు అంటారు. ఆయన హవిస్సు అంటే ఏమంటే ఈ పూజ అంటే యజ్ఞంలో వాడతారు కదా పదార్థాలు, అన్నం కానీ నెయ్యి కానీ అందులో అన్ని వాడుతుంటారు కదా, వాటిని హవిస్సులు అంటారు అనమాట. అంటే ఆ యజ్ఞంలో వాడే పదార్థాలు. ఇప్పుడు నువ్వు అది వాడినావు, తర్వాత ఈ దేవతలకు పితృదేవులకు అందరికి ఆయన వేయాల్సిందే. అందుకే ఆయన్ని హవ్యవాహనుడు అని అంటారు అగ్నిని. ఆ హవిస్సులు వాళ్ళ దగ్గరికి చేరుస్తాడు ఆయన, తీసుకుపోతాడు కాబట్టి హవ్యవాహనుడు అంటే అవన్నీ తీసుకొని పోయే ఓ క్యారియర్ ఆయన. ఎవరికి ఇవ్వాలో వాళ్ళు చేరుస్తాడు. ఇంకా ఈయన ప్రతి ఇది కూడా ఆయనే కదా అప్పుడు చేస్తాడు. ఇది పిండ ప్రదానాలు చేస్తానే ఉంటారు, ఇది చేస్తానే ఉంటారు. ఇంకా ఈయన వచ్చి ఎప్పుడైతే ఇంకా ఆయన చెప్పినాడో ఈయన ముందు ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటాడు కదా మనిషి. ఇంకా టక్కుమని ఎక్కడొక్కడ అగ్నిజ్వాలన్నీ ఆగిపోయినాయి, ఎక్కడా లేవు. అంటే ఫైర్ అనేదే లేవు. త్రేతాగ్నులన్నీ ఆగిపోయినాయి. మన త్రేతాగ్నులు అంటే ఇది ఏమన్నా ఏదో ఏదో చేతబడి అవన్నీ అని అనుకుంటున్నాను. త్రేతాగ్నులు అయ్యో ఎంజాయ్ లాడ్స్ లేదమ్మా స్వామి. త్రేతాగ్నులు అంటే మనకి పవిత్ర అగ్నులు అనమాట అవి. అంటే ఇప్పుడు చూడు, దాంట్లో ఆహవనీయం అంటారు, 3 ఉంటాయి. ఆహవనీయం, దక్షిణాగ్ని, గార్హపత్యం అంటారు. ఇందులో ఆహవనీయం అంటే ఏంటంటే అర్థం కాలేదా? అందుకే చెప్తాను. ఆహవనీయం అనే అర్థం ఏంటంటే 3 అగ్నులు ఉంటాయి. త్రేతాగ్నులు అంటే అంటే 3 అగ్నులు అంటే 3 టైప్స్ ఆఫ్ ఫైర్స్ చెప్పాలంటే. అందులో ఆహవనీయం అనేది ఒక టైపు. ఆహవనీయం అంటే దేవతలకు ఆహుతులు అర్పించేవి. అంటే నువ్వు హారతి ఇచ్చినా లేదా దీపం పెట్టినా వాళ్ళందరికీ అర్పించేవి. అవన్నీ అదే యజ్ఞంలో ఏమన్నా చేసినా వాళ్ళందరికీ తీసుకొని పోతాడు ఆయన. ఇంకోటి దక్షిణాగ్ని అంటారు. దక్షిణాగ్ని అంటే పితృకార్యాలకు కర్మలు చేస్తుంటారు కదా. పితృదేవతలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ కర్మలు చేయడానికి కాశీకి పోతుంటారు, ఆడికి పోతుంటారు, చేస్తుంటారు, పిండ ప్రదానాలు చేస్తుంటారు. అటువంటివి చేసిన. ఇంకా గార్హపత్యం అంటారు. అంటే ఇంటిలో నిరంతరం ఉంచే అగ్ని. ఇప్పుడు ఏమి వంట చేస్తుంటాం, నిరంతరం పెట్టాల్సిందే మనం వండుకోవాలంటే. అట్లా దేవుని దీపం పెడతాంటారు. ఇవన్నీ కూడా ఈ 3 అగ్నులు అనేవి ఆయనలో ఉండే ప్రత్యేక అగ్నులు అనమాట. దాని త్రేతాగ్నులు అంటారు. అంటే మనం వాడుకునే దాన్ని బట్టి ఎక్కడెక్కడ నువ్వు ఆ అగ్నిని వాడుతున్నా అక్కడెక్కడ ఒక పేరు. సో ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే చూడు, మన లైఫ్ స్టైల్ అంతా ఆగిపోయింది, ఇంకేం లేదు. ఇప్పుడు దాని తర్వాత ఇంకా జనాలందరికీ ఇంకేం తోచలే, అగ్ని లేకుండా మేమట్లా బతుకుతాము, టెన్షన్ వచ్చేసింది వాళ్ళకి. అప్పట్లో టెన్షన్ వస్తే మనకు బాగా లేకుండా డాక్టర్ దగ్గరికి ఉరుకుతాము, వెంటనే ముని దగ్గర ఉరుకుతారు. అంతా జనాలంతా కుడవలుకొని ఏం చేద్దామమ్మా అంటే, సరే స్వామి దగ్గరికి పోదాం, కనుక్కొని వద్దాం అని అందరూ పోయి మునుల దగ్గరికి పోయి, స్వామి ఇట్లా ఉన్నటువంటి అగ్నిజ్వాలన్నీ ఆగిపోయినాయి, మేము ఎట్లా బతికేది, మా పరిస్థితి అని మునులకు అడిగినారు. ఇంకా మునులకు నువ్వు అడిగినావంటేనే వెంటనే మునులకు అప్పట్లో దేవతలతో కాంటాక్ట్ ఉంటాయి కాబట్టి టక్కని వాళ్ళంతా పోయి మునులంతా దేవత కాంటాక్ట్ అయ్యారు. దేవతలకు అందరికీ మా ఇట్లుంది పరిస్థితి, కింద అల్లాడిపోతున్నారమ్మా వాళ్ళంతా, ఇదేంది మా పరిస్థితి ఏంది, ఇంకా యాగాది యజ్ఞాలు చేయకుండా మేము ఉండలేము, అగ్ని ఇట్లా ఆగిపోతే ఇట్లా ఒక్కసారి ఏమన్నా పైన ఆయనకు అడిగితే అంటే అలా అర్జీ పెట్టుకుంటే దేవతలందరూ కూడా వాళ్ళకి రావాలి కదా, దేవతలకు అర్పించే కూడా రావడం లే, ఇదేందప్ప ఇట్లా చేశాడు అగ్ని అని చెప్పి వాళ్ళు కూడా సన్నని బ్రహ్మ దగ్గరికి పోయినారు. బ్రహ్మ దగ్గరికి పోయి ఇంకా బ్రహ్మ వచ్చి అగ్నికి ఓ ఎలివేసి ఇచ్చినాడు. ఏమని? ఈ బ్రహ్మ అగ్నిని పిలిపించాడు. ఏమైంది, ఏం కథ, ఎందుకు నువ్వు అలిగిన దానికి కారణం ఏమి అంటే, నేనేం అలగలేదు సార్, ఆయన బ్రాహ్మణుడు శాపం పెట్టాడు, సో నన్ను సర్వభక్షకుడు అన్నాడు. సో అంతే, నేను ఇంకా అశుద్ధ పడిపోయినట్టే కదా,
ఇంకా నా కార్యం నేను చేయలేకపోతున్నా, అపవిత్రుడైపోయాడు. నేను అపవిత్రుడు అయిపోయినాను, నా కార్యం నేను చేయలేనంటే ఇప్పుడు ఆయన చెప్పింది అని సీరియస్ అయినాడు బ్రహ్మ. అసలు నీ గురించి నీకు తెలుసా అన్నాడు. అంటే అని అంటానే వెంటనే హీరోకి ఆడియో ఫంక్షన్లో ఎలివేషన్ ఇచ్చినట్టు బ్రహ్మదేవుడు ఇంకా పొగడల్లా కదా ఆయన అలిగినాడు పాపం. ఇంకా ఆయన ఏం చెప్పినాడు, రే సమస్త భూతకోటికి నువ్వే యజమానివి కదప్ప అన్నాడు. అంటే సమస్త భూతకోటి అంటే అన్ని జీవరాశులకి నువ్వే కదా, నువ్వు కావాలి కదా అన్నిటికీ, అన్ని ఉంటేనే కదా. మళ్ళీ నువ్వు హేతుభూతుడవు అంటే అన్ని జీవరాశులకు కారణం నువ్వే కదయ్యా. హేతు అంటే కారణం అనమాట, నువ్వే కదా. మళ్ళా ప్రతి అక్కడున్న దేవతలందరికీ కూడా ముఖం లాంటి వాడివి నువ్వు. మళ్ళా దాని తర్వాత లోక పావకుడవు నువ్వు, అంటే ఈ లోకాన్ని ఏమన్నా అపవిత్రమైతే శుద్ధి చేసేవాడివి నువ్వు. నువ్వు ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకో, ఈ లోకంలో ఏదన్నా చెత్త అంతా ఉంటుంది, అంతా అపవిత్రమో, అగ్ని అంటిస్తారు, బుడిద రూపంలో వెళ్ళిపోయి నీళ్ళలో కలిసిపోయి క్లీన్ అయిపోయింది కదా ఏరియా అంతా. అంటే చూడు మనకి ఈ రోజుల్లో కూడా మనకు అగ్ని పవిత్రంగానే మనకి ఇది చేస్తాడు. ఆయన వాళ్ళు అదే చెప్తాండే, నువ్వు ఇట్లా చేసేవాడివి, నువ్వే శుచులలో శుచుడివి, నువ్వు శుచికే శుభ్రానికి శుభ్రం చేసేవాడిని నువ్వు. అట్లాంటిది నువ్వు ఎవరే చెప్పినది అశౌచుడని, అపవిత్రుడు ఎవరు చెప్పినారు నీకు? నువ్వు అట్లా కానే కాదు, నువ్వు ఏ పనైనా చేయొచ్చు. ఆయన నీకు శాపం పెట్టినప్పటికీ, సర్వభక్షుడు నిన్ను అన్నప్పటికీ నువ్వు అసలు ఏమీ అశుద్ధం కావాడా, నువ్వు మంచి ఒక పవిత్ర దేవునివి నువ్వు ఎట్లయితావు. అది కాక ఎక్కడ పూజ చేసినా కూడా అగ్రపూజ్యుడివి నాయన నువ్వు. ఫస్ట్ అగ్నికి పూజ చేసుకున్నాక ఎక్కడైనా కానీ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో అయినా కానీ పాలు పొంగించే ముందు ఒకసారి ఇట్లా అగ్నికి మొక్కుకొని, లేదా వంట చేసేటప్పుడు కూడా ఒకసారి అగ్నికి హారతి ఇచ్చి చేసి తర్వాతనే వంట మొదలు పెడతాను. ఇట్లా చేస్తాను కదా, అగ్రపూజ్యుడు అంటే ఫస్ట్ నిన్నే కదా పూజించేది. అందుకే నీ పనులు అంటే నీ డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో టక్ 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 అని ఫాస్ట్గా నువ్వు చేసేసేయి. ముందు ఎట్లా చేస్తాను అట్లనే చేసేసి అంతే, బ్యాక్ టు నార్మల్ అన్నాడు ఆయన. అలగద్దు అది ఇప్పుడు నుంచి అలగద్దు, ఏదన్నా ఉంటే డైరెక్ట్ వచ్చాయి నా దగ్గరికి, నేను ఏదన్నా ఉంటే నేను చూసుకుంటానని చెప్పినాడు బ్రహ్మదేవుడు. అట్లా చెబుతానే ఆయన కూడా వెంటనే రియలైజ్ అయిపోయి వచ్చేసాడు అనమాట. ఇంకా ఎవరి పని వాళ్ళకి సజావుగా సాగుతాడు. ఇది ఇలా ఉండగా నీకు నిన్న చెప్పినా కదా భృగుడు శాపం ఇచ్చిన ఆయన, ఇంకా అదంతా అయినాక ఆయనకు ఆయన భార్య కొడుకు పుట్టాడు కదా, ఆయన వల్ల ఒక రాక్షసుడు కులోముడు చచ్చిపోయినాడు, గర్భం నుంచి కింద చవనుడు అంటారు కదా, చవనుడు అంటారు కదా. ఆ చవనుడు సుకన్య అనే ఆమెను పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరికి ప్రమతి అనే కుమారుడు పుట్టాడు. వాళ్ళిద్దరికి ప్రమతి అనే కుమారుడు పుట్టినాక ఈ ప్రమతికి మళ్ళీ పెళ్లి చేయాలి అనుకున్నారు. ఆమె పేరు వచ్చి ఘృతాచి అంటారు. ఘృతాచి ఎవరు? ఇప్పుడు అప్పట్లో దేవతలు అమృతం కోసం పట్టిలు పట్టినారు, కొట్లాడినారు కదా, దాన్ని మనం క్షీరసాగర మదనం అంటాను. అప్పుడు అమృత కలశం వచ్చిన తర్వాత ఓ అప్సరస కూడా వచ్చిందని చెప్పుకున్నాం. ఆయమనే ఘృతాచి. ఈ ఘృతాచిను ప్రమతి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఘృతాచి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరికి రురుడు, ఎక్కడ విన్నట్టుంది కదా ఈ పేరు రురుడు. నేను చెప్పినా కదా, ఈ మునులందరూ మన ఆ ఉగ్రశ్రవణుడికి అడిగినారు కదా, పాములు జనమేజయుడు మాత్రమే కాదు ఇంకా కారణాలు ఉన్నాయి, వీళ్ళు చనిపోవడానికి కారణాలు ఉన్నాయి, అందులో రురుడు స్టోరీ కూడా ఉంది అని. ఆ రురుడే ఈయన, ఆయన కోసం ఇదంతా చెప్పడం. ఇప్పుడు రురుడు కూడా పెద్ద అయినాడు, రురుడు కూడా ఇంకా మరి పెళ్లి చేయాల్సిన టైం వచ్చింది కాబట్టి రురుడు వచ్చి గాంధర్వరాజు ఒక అతను ఉంటాడు విశ్వావసుడు అని. విశ్వావసుడును మేనక తెలుసు కదా, రంభావురుషి మేనక, ఈ మేనక వాళ్ళ భర్తనే విశ్వావసుడు. ఈ మేనకకి విశ్వావసుడికి పుట్టినామెనే ఎవరామె? ప్రమద్వర. ఎక్కడుంది? ఒక ఆశ్రమంలో స్థూలకేశుడు అనే ఒక ముని ఉంటాడు, వాళ్ళ ఆశ్రమంలో పెరుగుతాడు ఆయన ఆడే ఉంటుంది. అక్కడే మన రురుడు చూసింటాడు. ఆయన చూసి లవ్ చేసింటాడు ఆయమని పాపం ప్రేమించినాడు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న వెంటనే ఏదో ట్విస్ట్ ఉంటుంది కదా, ట్విస్ట్ ఉంది. ఈ అమ్మ ఆడే మునులు వీళ్ళంతా ఆశ్రమాలంటే అడవుల్లోనే కదా అప్పట్లో ఉన్నట్లుండి టక్కుమని పాము కాటేసింది ఆయన పట్ట. పాము కాటేసానే వెంటనే ఆమె చనిపోతానే రురుడు గుండెలో బద్దలు కొట్టుకొని, బాబు ఏమైంది నాయనా అని, ఎందుకు నాకు ఇట్లా చేసినావు భగవంతుడా అని చెప్పి ఫాస్ట్గా ఆయన పరిగెత్తుకుంటా అడవులోకి వెళ్ళిపోయి ఇంకా అక్కడ ఎట్లా చనిపోయింది, నా ప్రియురాలు చనిపోయింది, నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇట్లా చేసి భగవంతుడా, నేనే గనక అన్ని విద్యలు నేర్చుకున్న పండితుడిని అయితే, నేనే గనక తపస్సు బాగా చేసిన వాడిని అయితే, నేనే గనక గురువులను బాగా గౌరవించే వ్యక్తిని అయితే, ఎట్లయినా కానీ నా ప్రియురాల్ని బతికించండి. ఇక్కడ మంత్ర తంత్రాలు తెలిసిన వాళ్ళు లేరా? విషయాలు తీసేవాళ్ళు లేరా? వాళ్ళు మీరందరూ తలుచుకుంటే ఆయన బతికించలేరా అని క్వశ్చన్ చేశాడు ఆయన. అదే ఆయన ఇష్టప్రకారం క్వశ్చన్ చేస్తున్నాడు. ఇంతమంది ఉన్నారు, ఒక్కరు కూడా కాపాడలేరా అని ఆయన బాధపడుతున్నాడు. ఆక్రోశం పాపం. ఆయన అడిగినాడు, ఎవ్వరూ రాలే. ఇట్లా కాదులే అని చెప్పి ఎవరు వినుకున్నారే ఒక ఆఫర్ ఇచ్చాడు ఆయన.
ఎవరైతే నాకు ఇట్లా హెల్ప్ చేస్తారో నేను తపస్సు చేసి అవి చేసి ఇవి చేసి అన్ని సంపాదించుకునేవన్నీ మీకు ధారపోతా అని ఆఫర్ ఇచ్చినాడు. ఆఫర్ ఇచ్చిన వెంటనే వాయిస్ వినపడింది హస్కీగా. ఎవరో దూత్ అంట ఆయన, విత్ ద పర్మిషన్ ఆఫ్ యమధర్మరాజు, అంటే ఆయన పర్మిషన్తోనే నేను మాట్లాడుతున్నాను. ఎవరైనా వాళ్ళ ఆయుష్లో సగభాగం ఆమెకి ఏమన్నా ఇచ్చినట్లయితే ఆమె ఇదివరకు కంటే కూడా ఇంకా ఆరోగ్యంగాను ఇంకా తేజస్సుగాను ఆమె బతుకుతుంది అని ఆయన చెప్పినాడు. అది ఎవరైనా అట్లా చేస్తే కండిషనల్ సగం ఆయుష్ ఇచ్చేయాల. ఎవరు ఎందుకు నేనే ఉండాలి, నేను అదే తీసుకున్నాను. ఎవరెందుకు నేనే ఉన్నా అని చెప్పి ఆయన ఇచ్చేసినాడు. ఆయన ఇచ్చేసిన వెంటనే ఆయన కూడా అలర్ట్ అయిపోయి ఆమెను బతికిచ్చేసినాడు. బతికిచ్చేసిన వెంటనే ఆమె బతికేసింది. వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ అంతా హ్యాపీనే. అసలు నా ఆయుష్ పోవడానికి కారణం ఎవరు అని ఆలోచించాడు ఆయన. ఎవరు కదా, ఇంకా ఆయన పాముల మీద ఈయన కక్ష పెంచుకున్నాడు రూరుడు. ఇంకా ఏంటంటే ఇంకా సచిన్ టెండూల్కర్ బ్యాటింగ్ చేసినట్టు ఏదో మహేంద్ర సింగ్ ధోని అటుపక్కల మీద కసి మీద కొడుతుంటాడు. ఊరికే బాల్నే యాడ కనిపిస్తాడు ఆ పాములు కట్టి తీసుకొని వాచి పారేస్తాడు. ఇంకా చంపేస్తాడు ఆయన. అంటే ఒక పాము చేసిన పనికి పాములు ఎతికి కొడతాడు ఆయన. కట్టి తీసుకొని అడుగులు పోతాడు, చెట్లు ఇట్లా అంటాడు. పాము కనిపిస్తే కొట్టి చంపేస్తాడు. ఇట్లా ఇంకా చంపుతా పోతున్నాడు ఆయన. ఇంకా ఎవరికి ఇంకా వినేదట్టే లేడు ఆయన. ఎవరేం చెప్పినా కానీ అరే నేను అంతగా గాఢంగా ప్రేమించిన వ్యక్తిని నువ్వు చంపేస్తావా, నాకు కాకుండా చేస్తావా అని చెప్పి వాంచి పడేస్తున్నాడు ఆయన కట్టి తీసుకొని. ఇంక ఇట్లా కాదులే అని చెప్పి ఇంకా ఒకరోజు యాజ్ యూజువల్గా మళ్ళీ కర్ర తీసుకొని మళ్ళీ పోయినాడు పొద్దున్నే. ఇట్లా కొట్టేకపోతాంటేనే బాబు ఆగు అయినా అనేది బాబు అంటేనే ఎందుకు ఆగల్లా, నా ప్రియురాలు చంపేటప్పుడు ఆగమంటే నువ్వు ఆగినావా అని క్వశ్చన్ చేసినాడు. అదేనైనా ఫస్ట్ చంపోయి ఎందుకు చంపుతానో చెప్పు నాయన, కారణమన్నా తెలుసుకోలేదు. నేను జరిగిన స్టోరీ అంతా చెప్పినాడు. చెప్తానే ఇంకా ఆయన చెప్పినాడో లేదో తక్కువని ఆయన పేరు వచ్చి డుండుభము. ఆ పాము పేరు డుండుభము. ఆ డుండుభము ఈయన ఎప్పుడైతే ఇట్లా కొట్టే పోయినాడో ఈయన చెప్పింటాడు స్టోరీ అంతా ఇట్లా జరిగింది, అందుకే చంపుతాను నేను ఉన్నట్టుండి ముని మాదిరి మారిపోతాడు, మానవుడి రూపంలోకి వచ్చేస్తాడు. ఓసారి ఇదే నువ్వు నేను పాములాగా చంపుదాం అనుకుంటే నువ్వు మానవుడు ఎక్కైపోయినావు, నువ్వు ఒక మునిలాగా మారిపోయినావు, ఎట్లా మారిపోయినావు నువ్వు. అదే ఏం లేదు నాయన, నాకు ఒకప్పుడు నేను ఇట్లా మారడానికి కూడా ఒక కారణం ఉంది. నా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిపాటికి వాడేదో పూజ చేసుకుంటాంటే ఏదో యజ్ఞం చేసుకుంటాంటే నేనేదో సరదాగా ఆట పట్టిద్దామని చెప్పి ఆ గడ్డి అక్కడ ఉంటే ఊరికే పడితే దాంట్లో చుట్టిద్దో పామని మిందేసనే వానికి ఎక్కడో రేగింది. అప్పట్లో చేపలు ఫేమస్ కదా, ఉన్నట్టుండి టక్కుమని నువ్వు పాములాగా మారిపోగాక అని అన్నాడు. ఒరే నేనేదో సరదాగా చేసినా నువ్వేదో అంత హట్ అయినావు, ఎందుకంటే పాము మాదిరి ఎందుకంత రూడ్ బిహేవియర్ అని కూడా అడిగాడు ఆయన. ఎందుకంత హార్ష్గా, నేను నీ ఫ్రెండ్నే కదా, నేనేదో సరదాగా ఇట్లా గడ్డి పాము వేస్తే నువ్వు నన్ను పాముగా మారిపోమంటావా, అది కూడా ఆఫర్ ఇస్తావా, విషం లేని పాముగా మారిపోవాలి. అరే ప్లీజ్ రా ఏమో తగ్గిరా అని అన్నాడు. నేను ఒక్కసారి మాట ఒకసారి అంటే ఖచ్చితంగా జరుగుతుంది, కాలంటే 4 మధ్యలో చూసుకున్నాడు. అరే రే పెద్ద కష్టమే వచ్చింది అనుకున్నాడు ఆయన. ఇట్లా అనుకొని సరేలే అని ఆయన నిన్ను చంపేకని చెప్పి రురుడు ఒక కర్ర తీసుకొని వస్తాడు. వాడిని చూసిన వెంటనే నువ్వు మునిగా మారిపోతావు అని అన్నాడు. ఓహో ఇదే నీ స్టోరీ అని కనుక్కున్నాడు ఆయన. అవును ఇదే నా స్టోరీ. అయినా నువ్వు బ్రాహ్మణుడు కదవా, నీకేం పని అయినా పాములన్నీ ఊరికే చంపుతావు, నువ్వు ఇట్లా క్షత్రియులైనా చేసేది, నువ్వు చదువుకోవాలైనా అంతేగాని నువ్వు ఏదో ఇట్లా హింసకంతా పాల్పడకూడదు, క్షత్రియులు ఇట్లా పనులు చేసేది, నువ్వెందుకు నేను ఇట్లా చేస్తాను అంటే లేదు ఇట్లా నా ప్రియురాలనే చంపుతుందే, దానివల్ల ఎంత శోభ అనుభవించినా నాకు తెలుసు. అయ్యో జనమేజయుడు కూడా యజ్ఞం చేస్తాడే, యజ్ఞం చేసి సర్పయాగం చేస్తాడు కదా, చంపుతా అంటే అప్పుడు ఆ స్థీకుడు అని అదో ఈయన ఉంటాడే, ఈయన రురుడు వాళ్ళ ఆయన ఉన్నాడు కదా, ఎవరు ప్రమతి వాళ్ళ ఫ్రెండ్ ఆస్తికుడు, ప్రమతి వాళ్ళ ఫ్రెండ్ శిష్యుడు ఆయన. ఆ శిష్యుడు పోయి ఆయన ఆపింటాడు అక్కడ. ఆయన ఏదో చేసిన తప్పుకి పాపం నాగలోకాన్ని అంతా చంపితే వాళ్ళేం చేసింటారు, ప్లీజ్ ఆపేసేయి అని. ఆయన కూడా వెంటనే రియలైజ్ అయ్యి జనమేజయుడు కూడా ఆపేసింటాడు. అట్లా నాగలోకాన్ని అంతా రక్షించింటాడు ఆయన ఆస్తికుడు. చూడబ్బా మనం ఇట్లా రక్షించే వాళ్ళం రే కానీ మనం ఇట్లా చంపే వాళ్ళం కాదంటానే వెంటనే రియలైజ్ అయినాడు ఆయన. అరే రే పాపం కదా, నేను కూడా అట్లా చంపకూడదు, ఏదో ఒకటి చేసిన దానికి నేను అన్నింటినీ చంపడం న్యాయం కాదు కదా, అది కాక మా వాళ్ళే కాపాడినారట, మళ్ళీ నేనే చంపితే ఇంకా నాకు ఫలమే వస్తుంది, నేను అట్లా చేయకూడదు అని చెప్పి ఆయన ఆపేసినాడు. ఇంతలేక ఇంకా మళ్ళీ మెయిన్ స్టోరీలో వద్దాం. ఏంది ఆ మునులు అక్కడ అడుగుతున్నారు కదా ఉగ్రసేనుడికి, ఆయనకు అడిగినారు మామూలు ఎందుకు చంపుతానో 3 స్టోరీలు ఉన్నాయని చెప్పినాం కదా. ఇప్పుడు 2 అయిపోయినాయి, జనమేజయుడు అయిపోయింది, రురుడు అయిపోయింది, ఇప్పుడు కద్రువాది ఉంది కదా. కద్రువా ఇప్పుడు వీళ్ళు వచ్చి అడిగినారు అనమాట మునులు ఏమని, కద్రువా తల్లే కదా, శిష్యుడు పాపం వాళ్ళ కొడుకులను ఆమె ఎందుకు శాపం పెట్టింది, దాని వెనకాల స్టోరీ ఏంది, దాని వెనకాల స్టోరీ ఏంది, ఎందుకు వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఓకేనా, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇది మీకు. ఇంకోటి బాగా ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది ఇది, ముందుకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.